ఏఐ టెక్నాలజీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక సాంకేతిక పురోగతి సాధించిందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే అమెరికా అలాగే చైనా ఈ ఏఐ టెక్నాలజీలో ముందంజలో ఉన్నాయి. అయితే భారతదేశంలో మనం చూసుకున్నట్లయితే అద్భుతమైన టెక్నాలజీ ఉన్నప్పటికీ, అలాగే భారతదేశంలో టెక్నాలజీకి సంబంధించిన పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నప్పటికీ డీప్ సీక్ లాంటి ఓపెన్ ఏఐ యొక్క చాట్ జీపీటీ ఉంది కదా, ఈ చాట్ జీపీటీ లాంటి మోడల్స్ ను మన భారతదేశంలో ఎందుకు అభివృద్ధి చేయలేకపోతున్నారు అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అందులో మొదటిది మనం చూసుకున్నట్లయితే భారతదేశం ఎక్కువ సేవా రంగంపై కాకుండా ఏ రంగం పైన అయితే ట్యాక్స్ ఎక్కువగా వసూలు చేయవచ్చు అనే దానిపైనే దృష్టి పెడుతుంది. అలాగే మన భారతదేశంలో రాజకీయ నాయకుల విషయం మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఎక్కువగా చారిత్రక పన్నులు ద్వారా ఆదాయం పెంచడంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. కానీ విద్య, పరిశోధనలు, సాంకేతికత వంటి కీలక రంగాలపై పెట్టుబడి పెట్టడానికి వాళ్ళు వెనుకబడుతున్నారు. ప్రస్తుతం చాట్ జీపీటీ అలాగే డీప్ సీక్ లాంటి ఏఐ మోడళ్లను నిర్మించడానికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, పరిశోధన అలాగే అభివృద్ధిలో పెట్టుబడులు పెట్టడం అనేది అవసరం. కానీ భారతదేశం ఎక్కువగా పన్నులపైన దృష్టి పెట్టడం వల్ల సాంకేతిక పురోగతిపై తగినంత మద్దతు లేకుండా పోతుంది. అందువల్లే మనం ఏఐ టెక్నాలజీ అనేది డెవలప్ చేయలేకపోతున్నాము. అలాగే రెండోది మనం చూసుకున్నట్లయితే క్రిప్టో కరెన్సీ పైన స్పష్టత అనేది లేకపోవడం. చైనా చూసుకున్నట్లయితే క్రిప్టో కరెన్సీని పూర్తిగా నిషేధించింది. తన డిజిటల్ యువాన్ అలాగే ఫిన్టెక్ లాంటి ఆవిష్కరణలపై దృష్టి పెట్టింది. మన భారతదేశం విషయం మనం చూసుకున్నట్లయితే మన భారతదేశం క్రిప్టో కరెన్సీపై పూర్తిగా ప్రకటన అయితే ఇవ్వలేదు. అంటే క్రిప్టో కరెన్సీని మన భారతదేశంలో అనుమతిస్తున్నామని, లేదంటే క్రిప్టో కరెన్సీని మన భారతదేశం నుండి నిషేధిస్తున్నామని గట్టిగా స్పష్టత అయితే ఇవ్వలేదు. ఇలా స్పష్టత అనేది సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీని నిరుత్సాహపరుస్తుంది. ఇది అడ్వాన్స్డ్ ఏఐ సిస్టమ్ కు కీలకమైనది. అదే సమయంలో భారతీయులు విదేశీ క్రిప్టో కరెన్సీపై భారతీయులు పెట్టుబడులు పెడుతున్నప్పటికీ స్థానిక స్థాయిలో మనం చూసుకున్నట్లయితే సరైన ఫ్రేమ్ వర్క్ అనేది లేదు. ఇది ఏఐ మరియు ఫిన్టెక్ రంగాల్లో స్థానిక ఆవిష్కరణలకు అడ్డంకిగా మారింది. ఇక మూడవది మనం చూసుకున్నట్లయితే బ్రెయిన్ డ్రైన్ అంటే భారతీయులు భారతదేశం వదిలిపెట్టి యుఎస్ లో వెళ్లి స్థిరపడడం. భారతదేశం మనం చూసుకున్నట్లయితే టెక్నాలజీలోను అలాగే ఇంజనీరింగ్ రంగంలోను అత్యంత ప్రతిభావంతులైన మేధావులను తయారు చేస్తుంది. కానీ ఈ ప్రతిభలో గణనీయమైన భాగం మెరుగైన అవకాశాల కోసం చాలా మంది భారతదేశం విడిచి అమెరికాకి అయితే వెళ్ళిపోతున్నారు. దీనికి కారణం ఏమిటంటే అమెరికాలో అధిక జీతాలు అలాగే అడ్వాన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అమెరికాలో ఆవిష్కరణలకు మద్దతు ఇచ్చే పర్యావరణం ఉండడం వల్ల భారతీయ విద్యార్థులను అలాగే ప్రొఫెషనల్ ను ఆకర్షిస్తుంది. ఈ బ్రెయిన్ డ్రైన్ అనేది భారతదేశానికి అవసరమైన అలాగే ఉద్యోగులను కోల్పోయేలా చేస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అమెరికా మాత్రమే కాదు, అమెరికా కాకుండా వివిధ దేశాల్లో కూడా మన భారతీయులు వలసలుగా వెళ్లి అక్కడ స్థిరపడిపోతున్నారు. దాని వల్ల మనం ఏఐ టెక్నాలజీ, మనం ఓపెన్ ఏఐ లాంటి ఏఐ టెక్నాలజీని తయారు చేయడంలో వెనుకబడిపోతున్నాము. ఇక 4 మనం చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులు అంతర్జాతీయ సమావేశాల్లో స్థానిక మతపరమైన చర్చలను లింక్ చేస్తున్నారు. రాజకీయ నాయకులు తరచూ కీలకమైన అంతర్జాతీయ మరియు సాంకేతిక సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి మతపరమైన మరియు సాంస్కృతిక సమస్యల్లో నిమగ్నమైపోతున్నారు. ఇలా మతపరమైన చర్చలను లింక్ చేయడం వల్ల ప్రజల్లో విభజనాత్మకమైన సమస్యలు అయితే ఏర్పడుతున్నాయి. దీనివల్ల సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో జాతీయ స్థాయిలో పురోగతిపై తక్కువ దృష్టి అయితే ఉంటుంది. దానివల్ల ఏఐ టెక్నాలజీ అభివృద్ధి విషయంలో ప్రజలు ప్రభుత్వంపై ఒత్తిడి అనేది తక్కువగా ఉంటుంది. ఈ విధమైనటువంటి రాజకీయాలు భారతదేశం యొక్క ఏఐ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పోటీ పడే అవకాశం అయితే తగ్గుతుంది. ఇక 5వది చూసుకున్నట్లయితే సర్వీస్ ఆధారిత రంగం పైన ప్రభావం. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా సర్వీసింగ్ సెక్టార్ పైన ఆధారపడి ఉంది. దీనిలో ప్రత్యేకించి మనం చూసుకున్నట్లయితే ఐటీ రంగం. భారతదేశం చాట్ జీపీటీ అలాగే డీప్ సీక్ లాంటి ఏఐ టెక్నాలజీని అభివృద్ధి చేస్తే ఇది అనేక ఉద్యోగాలను ఆటోమేట్ చేయడం జరుగుతుంది. ఏఐ టెక్నాలజీని వివిధ రంగాల్లో ఆటోమేట్ చేయడం వల్ల చాలా మంది ఉద్యోగ అవకాశాలు అయితే కోల్పోతారు. అలా ఉద్యోగ అవకాశాలు కోల్పోవడం వల్ల భారతదేశం అనేది ఆర్థికంగా అభివృద్ధి చెందడం కష్టమైపోతుంది. దానివల్ల ఏఐ మోడళ్లను మన ఇండియాలో అభివృద్ధి చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడడం లేదు. ఆవిష్కరణ సర్వీస్ కు బదులు నగరాల పేర్లు మార్చడం. మన భారతదేశ రాజకీయ నాయకులు చూసుకున్నట్లయితే నగరాలు, పథకాలు మరియు సేవల పేర్లను మార్చడంలో ప్రసిద్ధి. ఇలా సేవల పేర్లు మార్చడం అనేది సాంకేతిక లేదా రాజకీయం పరంగా మనం చూసుకున్నట్లయితే మంచి ప్రాముఖ్యతను కలిగి ఉండవచ్చు. కానీ ఇది సాంకేతిక పురోగతికి తక్కువగా తోడ్పడుతుంది. ఈ విధమైనటువంటి మార్పులు ఏఐ అభివృద్ధికి అవసరమైన పర్యావరణాన్ని సృష్టించడానికి తోడ్పడుతుంది. రాజకీయ నాయకులు నగరాల పేర్లను మార్చడానికి బదులు ప్రభుత్వం కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించే విషయంలో దృష్టి పెడితే మంచిది. 8 భారతదేశానికి ఏకీకృత దృష్టి లేకపోవడం. చైనా వంటి దేశాలు ఏఐ అభివృద్ధికి కేంద్రీకృత
సరళీకృత మరియు ఊహాత్మకమైన విధానాన్ని కలిగి ఉన్నాయి. కానీ భారతదేశం మాత్రం మనం చూసుకున్నట్లయితే ఏఐ అభివృద్ధి విషయంలో ఏకీకృత దృష్టి అయితే అసలు లేదు. మన భారతదేశానికి ఏఐ అభివృద్ధికి అవసరమైన రోడ్ మ్యాప్ కూడా లేదు. ఇక ఏఐ అభివృద్ధికి ఎంతో కొంత ప్లానింగ్ ఉన్నా సరే వాటిని అమలు చేయడంలో చాలా నెమ్మదిగా మన భారతదేశం ఉంది. అంతేకాకుండా ఏఐ అభివృద్ధికి కావలసిన బలమైన నాయకత్వం ఉండాలి. ఆ నాయకత్వం కూడా మన భారతదేశంలో చూసుకున్నట్లయితే లోపిస్తుంది. అందువల్ల భారతదేశం ప్రపంచ ఏఐ పోటీలలో వెనుకబడి ఉంది అని చెప్పవచ్చు. డీప్ సీక్ వంటి ఏఐ మోడళ్లను రూపొందించడానికి, అభివృద్ధి చెందించలేకపోవడానికి రాజకీయ, ఆర్థిక మరియు సామాజిక పరమైన అంశాలు కారణమని చెప్పవచ్చు. పన్నులపై ఎక్కువ దృష్టి, క్రిప్టో కరెన్సీ పైన అస్పష్టత, బ్రెయిన్ డ్రెయిన్ మరియు దూరదృష్టి అనేది లేకపోవడం, అలాగే నాయకత్వం వంటి సమస్యలు ఏఐ లాంటి మోడళ్లను మన ఇండియాలో అభివృద్ధి చేయలేకపోవడానికి కారణమని చెప్పవచ్చు. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి అనే విషయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్ లోని అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.